అందరికీ నమస్తే. నేను ఒక వీడియో చూపిస్తా. వీడియో చూపించిన తర్వాత మీకు మళ్ళీ మాట్లాడదాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఇక్కడనే బంజారా హిల్స్లో టీడీపీ ఆఫీస్. ఇక ఈ రౌండప్లో కనిపిస్తున్న వాళ్ళు ఎవరు తెలుసా? మన నిరుద్యోగులు, మన తెలంగాణ నిరుద్యోగులు. నిన్న మొన్న టీజీపీఎస్సీ ముట్టడి అవన్నీ పిలిపించారు కదా వాళ్ళు. ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి, ఇది ఒక వినతి పత్రం ఇది గమనిస్తున్నారు కదా. వినతి పత్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ వినతి పత్రాన్ని తీసుకున్నారు. సరే, వీళ్ళంతా తెలంగాణ నిరుద్యోగులు ఏంది? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఏంది? ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉంది, అది కూడా నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం ఉంది ఇక్కడ. కానీ చంద్రబాబు నాయుడుని నిరుద్యోగులు కలిసిరంటే దీన్ని ఎవరిని తప్పట్టాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం వల్ల ఎట్లా పర్పస్ వర్కౌట్ అవుతుంది అనుకుంటుంది నిరుద్యోగులు అనేది ఇంపార్టెంట్ పాయింట్ దీనిలో. ఒక నిజాన్ని కూడా ముఖ్యమంత్రిని కల్పించండి, ఇక్కడ మన ముఖ్యమంత్రిని కల్పించాలని సీఎం కలపండి, మేము మాట్లాడుకుంటాం, మా బాధలు చెప్పుకుంటాం, వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి కదా 3-4 డిమాండ్స్ వినిపించుకుంటామని చెప్పి నిరుద్యోగులు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మీడియా ముఖంగా అడుగుతున్నారు. వాళ్ళ దగ్గరికి పోనికే కాంగ్రెస్ నుంచి ఒక 3-4 నియమించారు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఆ 3-4 వాళ్ళని డీల్ చేస్తూ వచ్చిండ్రు. వీళ్ళు ఏమైనా ఏజెంట్లా? ఇప్పుడు ప్రభుత్వంలో అడిగితే ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేకపోతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ మంత్రి మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళతో చర్చలు జరపాలి, లేకపోతే వీళ్ళని పిలిచి మాట్లాడాలి. ఇది చేయాలి ఇన్ని రోజులు. లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ నిరుద్యోగులు వినతి పత్రం ఇచ్చిండ్రు, మా డిమాండ్స్ నెరవేర్చమని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోమని ఇచ్చిరట. మాట్లాడితే చెప్తున్నారు వాళ్ళు. ఏముంది ఆ వినతి పత్రంలో అంటే, మీరు ఏపీలో నిరుద్యోగుల ఇష్యూస్ను మీరు బాగానే డీల్ చేస్తున్నారు వచ్చిన కొన్ని రోజులకే, ఇక్కడ మమ్మల్ని పట్టించుకుంటలేరు, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినాము, మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించింది మేము కానీ ఇక్కడ మాకు సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకలేదు, మీరు నిన్ననే రేవంత్ రెడ్డి గారు మీరు ఇద్దరు మీటింగ్ అయింది కాబట్టి మీకు ఈజీగా ఈ సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది, మాకు దొరకలేదు, కాబట్టి మీరు ఎట్లనే చేసి మా వినతి పత్రాన్ని తీసుకొని పోయి కొద్దిగా ఇవ్వండి, ఇక్కడున్న సీఎం రేవంత్ గారి దృష్టికి తీసుకోమని ఇచ్చారు. ఇప్పుడు మనం తలకాయ ఎడబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అసలు? మన తలకాయ ఎడబెట్టుకోవాలి. ఎవరిది తప్పనాలే? రేవంత్ రెడ్డి గారు అంతకుముందు మీరు చాలా దూకుడుగా ఎక్కడంటే అక్కడ పోయేవాళ్ళు, ఎవరంటే వాళ్ళని కలిసేవాళ్ళు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరిని కలిసే అవకాశం కలవకపోవచ్చు. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే బాధలు చెప్పుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నం చేసినారో వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా. లేకపోతే ఇప్పుడు ఏంది? తెలంగాణ ముఖ్యమంత్రి లేనట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వినతి పత్రాలు ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు వినతి పత్రం పంపాలా, లేకపోతే ఆ పిల్లలు వస్తారు కలవండి అని చెప్పాలా? అసలు తెలంగాణను ఎవరు పాలిస్తున్నారు? మనం పాలించుకుంటలేమా? ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి పాలిస్తున్నారు. ఇక్కడ ఏమన్నా నేనైతే నిరుద్యోగులను తప్పట్టను. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను డీల్ చేయడానికి ఒక 3-4 మాట్లాడి పెట్టుకున్నారు కాంగ్రెస్ లీడర్లే. రియాజ్ గారు, ఆకునూరు మురళి గారు, తర్వాత ఆయన ఎవరు బల్మూరి వెంకట్ గారు, ఇట్లాంటి వాళ్ళని 3-4 మాట్లాడి పెట్టుకున్నారు వాళ్ళ లీడర్లు. వాళ్ళు అవతల ఏం మాట్లాడతారో తెలియదు, సీఎం గారికి ఏం చెప్తారో తెలియదు, మళ్ళీ సీఎం గారు వీళ్ళకి ఏం చెప్తారో తెలియదు, మళ్ళీ వీళ్ళు పోయి వాళ్ళకి ఏం చెప్తారో తెలియదు, అసలు వీళ్ళ పర్పస్ ఏందో తెలియదు. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి తరఫున, లేకపోతే ప్రభుత్వం తరఫున, లేకపోతే కాంగ్రెస్ తరఫున కొద్దిమంది మేమేమని వకాలతో పుచ్చుకొని నిరుద్యోగులు పోతున్నారు కదా, వాళ్ళగా నిన్న మనం మాట్లాడినరు. నిన్న మొన్న లేడీస్ కూడా చాలా గలీజ్గా మాట్లాడినరు. వాళ్ళని నమ్ముకున్నారు రేవంత్ రెడ్డి గారు, నిరుద్యోగులు కాదు. ప్రభుత్వం రాకముందు వీళ్ళని నమ్ముకున్నారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని నమ్ముకున్నారు. ఆ 3-4 నమ్ముకున్నారు. ఆ 3-4 చెప్పిందే నిజం, ఆ 3-4 చెప్పిందే వేదం అనుకుంటున్నారు. అది నిరుద్యోగులు పిలిచి మాట్లాడితే వాస్తవం తెలుస్తుంది. ఒకసారి పిలిచి మాట్లాడండి, కన్విన్స్ చేయండి. నిజంగా ప్రభుత్వంలో సమస్య ఉంటే, ప్రభుత్వంలో నిజంగా అట్లాంటి ప్రాబ్లం ఉంటే, చేయలేని వ్యవహారం అయితే ఇది ఏదైనా చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే, కానీ చేయలేని వ్యవహారం అయితే పిలిచి మాట్లాడే వాళ్ళకి చెప్పండి, కన్విన్స్ చేయండి. ఏముంది? ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇచ్చిండ్రు, దీనిలో రేవంత్ రెడ్డి గారు తప్పే ఉంది. ఎట్లా అంటే మొన్న వీళ్ళందరూ టీజీపీఎస్సీ ముట్టడిచ్చారు. ఆ రోజు సాయంత్రము ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, నిరుద్యోగ ప్రతినిధులతో మాట్లాడినాం, 2 గంటల సమావేశం జరిగింది, మేము గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ డిఎస్ఐ ఏదో ఒకటి పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నాం, ఆలోచిస్తారని చెప్పి పెట్టారు. అసలు వాళ్ళు ఇచ్చిన నిరుద్యోగ ప్రతినిధులు ఎవరు? కాంగ్రెస్ అధికార ప్రతినిధులు. ఇదే బల్మూరి వెంకట్, ఇదే రియాజ్, ఇదే చలగాని, ఇదే మానవతా రాయ్. రోజు గాంధీ భవన్లో
పదవుల కోసం చూస్తున్న వాళ్ళు, ఎదురు చూస్తున్న వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అవతల పక్షాన్ని తిట్టి సీఎం దృష్టిలో పడి ఏదో ఒక పోస్ట్ రాకపోదా అని ఎదురు చూస్తున్న వాళ్ళు సీఎం కలవంగానే మా పర్పస్ వర్కౌట్ అయింది, లేకపోతే అబ్బా సీఎం కలిసినాం అని అనుకుంటారు. వాళ్ళకి నిరుద్యోగుల ఇష్యూస్ వీళ్ళకెందుకు? నిరుద్యోగుల ఇష్యూలు వాళ్ళెందుకు ప్రతినిధులు అవుతారు? వాళ్ళు టీజీపీఎస్సీ ముట్టడించిన వల్ల, లేకపోతే వాళ్ళు ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ, వాళ్ళు ఏమైనా గ్రూప్స్ రాస్తున్న వాళ్ళ ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు? 2 అవర్స్ వాళ్ళతో చర్చించే బదులు మీ పార్టీ ప్రతినిధులతో, మీ పార్టీ అధికారులు 2 అవర్స్ మాట్లాడమని ప్రెస్ నోట్ ఇచ్చారు కదా, వీళ్ళని పిలిచి 2 మినిట్స్ మాట్లాడండి. లేకపోతే మన పరువు ఇట్లే గంగలో కలిసిపోతుంది. ఇక్కడ మీ పరువు కాదు, తెలంగాణ పరువు గంగలో కలిసిపోయింది. తెలంగాణలో పాలన ఉంది, తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనం కలిసిరంటే మిమ్మల్ని కలిపియమని ఏపీ ముఖ్యమంత్రి రికమెండ్ చేయాలనా? ఆలోచించండి ఒకసారి. 2 గంటలు మీ పార్టీ నేతలను పిలుచుకొని ఈ పార్టీ జైనింగ్స్ అని చెప్పి రాత్రి కూడా నిద్రపోకుండా జైనింగ్స్ చేసుకుంటున్నారు కదా, ఒక 2 మినిట్స్ నిరుద్యోగులకు టైం ఇవ్వలేరా? 2 మినిట్స్లో మీరు కన్విన్స్ చేయగలిగితే చేయండి. మీ డిమాండ్స్ సహేతుకం కాదు, లేకపోతే ఇది సమస్యలు వస్తాయి, ఇది చేయడం వల్ల కోట్ల ప్రాబ్లం అవుతుంది, మీకు ఉద్యోగాలు రాకుండా పోతాయి, మీరు అనవసరంగా వీళ్ళ ట్రాప్లో వాళ్ళ పడకండి చెప్పండి. మీరు ఆ పార్టీ ట్రాప్లో ఈ పార్టీ ట్రాప్లో పడకండి, మీరు చదువుకోకండి, నేను చూసుకుంటా మీ సంగతి అని చెప్పండి పిలిచి 2 మినిట్స్. లేకపోతే ఇట్లా పోతుంది సార్ తెలంగాణ పరువు. మనం ఎక్కడైతే ఎవరితోనైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో, ఎవరి కబంధ హస్తాలకి వెళ్ళైతే తెలంగాణను కాపాడుకున్నామో, ఎవరైతే తెలంగాణకు అడ్డుపడితే లేదు మా తెలంగాణ మాకు రావాలని మన పిల్లలు చచ్చిపోయి తెలంగాణ ఇచ్చిర్రో ఆ తెలంగాణ భంగపడుతుంది సార్. మన నిరుద్యోగులు ఏపీ ముఖ్యమంత్రి దగ్గర పోతే నిజంగా సార్ ఇది కడుపు తరకపోతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణకు రేవంత్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు గారా ముఖ్యమంత్రి అనే కాడికి వచ్చింది ఈ బొమ్మలు చూస్తే. ఇదైతే కరెక్ట్ కాదు, ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలకు ఇట్లాంటివి చాలా దూరంగా తీసుకుపోతాయి ఆలోచనలను. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చారంటే ఒకసారి అర్థం చేసుకోండి. మీరు నిజానికి అట్లా జనాలకు దూరంగా ఉండే రకం కూడా కాదు. నాకు కూడా తెలుసు కదా, నేను కూడా పొలిటికల్ రిపోర్టర్గా పనిచేసిన, మీతో కొంత సాన్నిధ్యం కూడా ఉంది కదా. మీరు అట్లా దూరంగా ఉండే వ్యక్తి ఏం కాదు, సమస్య ఉంటే చూద్దామనే వ్యక్తి. కానీ మధ్యలో ఏమైందో తెలియదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక మారిపోయినరా, లేకపోతే ఈ మధ్యలో ముగ్గురు నమ్ముకొని చలాయిద్దామని చూస్తున్నారా అర్థమైతే లేదు. కానీ ఇది మాత్రం సిగ్గుపోయే విషయం సార్. మన సిగ్గుపోతుంది, మన తెలంగాణ సిగ్గుపోతుంది. మన నిరుద్యోగులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పోయి చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం ఇచ్చారంటే ఈ వినతిపత్రం మీరు తీసుకుంటలేరు కదా. ఈ వినతిపత్రం మీరే కనుక ఈ వినతిపత్రాన్ని తీసుకోగలిగితే అసలు వీళ్ళు అక్కడ పోయేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు వినతిపత్రం తీసుకున్నారు, ఎక్కడ పెట్టుకోవాలి తలగా? ప్లీజ్ ఈ నిరుద్యోగుల ఇష్యూ మాత్రం చాలా సీరియస్గా ఉంది. వీళ్ళు ఇంకా ఎటుపోతారో అర్థమైతే లేదు. నిరుద్యోగులు వాళ్ళ ఇష్యూ ఉంది, లేకపోతే వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగాలు తీసుకొచ్చుకోవాలనుకునే వాళ్ళు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు, కానీ ఎలక్షన్స్లో పోటీ చేద్దాం పోయి ఏదో 4 టీవీలో కనిపించని చెప్పుకోనికే వాళ్ళ సమస్య ఉంది, జెన్యూన్గా సమస్య ఉంది. మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి, 2 మినిట్స్ మాట్లాడండి. ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ ఇచ్చినా చంద్రబాబు గారు ఇప్పించారు అంటారేమో బహుశా, ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు ఇవ్వలే అపాయింట్మెంట్, ఇస్తే అసలు ఈ లొల్లే ఉండేది కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.